నమస్కారం. ఏఆర్ సన్సెట్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుపై గెజెట్ విడుదల. ఉత్తరాంధ్రకు మహర్దశ. మోదీ, అశ్విని వైష్ణవులకు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు. జూన్ 1 నుంచి విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం. భవానీపురంలో బీజేపీ భారీ విజయోత్సవ ర్యాలీ. పీవీఎన్ మాధవ్ ఆధ్వర్యంలో ఉత్సాహంగా సాగిన యాత్ర. బెంగాల్లో టీఎంసీ రౌడీ పాలన అంతమైందని పీవీఎన్ మాధవ్ సంచలన వ్యాఖ్య. విజయవాడ కార్పొరేషన్ కార్యాలయం ముట్టడి. వీధి వ్యాపారుల కోసం సిపిఎం భారీ ధర్నా. చిరు వ్యాపారులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపమని దోనిపూడి కాశీనాథ్ హెచ్చరిక. జీ కొండూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట వృద్ధ దంపతులు బైఠాయింపు. కుంటుముక్కల గ్రామానికి చెందిన దంపతులు భూ పోరాటం. మంత్రి నారా లోకేష్ ఫోటోతో వినూత్న నిరసన. ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల కల సాకారమైంది. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ చారిత్రాత్మక నిర్ణయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవులకు ధన్యవాదాలు తెలియజేసిన సీఎం ఈ జోన్ ఏర్పాటుతో ఉత్తరాంధ్ర ముఖ చిత్రం మారిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీల్లో కీలకమైన విశాఖ రైల్వే జోన్ ఎట్టకేలకు పట్టాలెక్కనుంది. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ రైల్వే శాఖ గెజెట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ గెజెట్ విడుదలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ఆయన వ్యాఖ్యానించారు. వచ్చే నెల అంటే 2026 జూన్ 1వ తేదీ నుంచి విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ అధికారిక కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని సీఎం తెలియజేశారు. నూతనంగా ఏర్పాటైన విశాఖ మరియు రాయగడ డివిజన్ల మధ్య సమన్వయంతో రైల్వే వ్యవస్థ మరింత బలోపేతం కానుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఏపీ విజ్ఞప్తిని మన్నించి చారిత్రాత్మక గెజెట్ విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక కృతజ్ఞతల్ని తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై నమ్మకంతోనే ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ వెల్లడించారు. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ రౌడీ పరిపాలనకు ప్రజలు అంతం పలికారని, దేశవ్యాప్తంగా ఈ తీర్పుపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. అమిత్ షా, సునీల్ బన్సల్ వంటి నాయకుల కృషి, కార్యకర్తల త్యాగాల వల్లే ఈ చారిత్రాత్మక విజయం సాధ్యమైందని స్పష్టం చేశారు. 3 రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆధ్వర్యంలో నగరంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. భవానీపురంలోని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రజలకు నమ్మకం పెరిగిందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ తీర్పుపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. తమిళనాడులో సూపర్ స్టార్ విజయ్ సాధించిన విజయాన్ని కూడా బీజేపీ స్వాగతిస్తుందని అన్నారు. అమిత్ షా, సునీల్ బన్సల్ వంటి నాయకుల కృషి, కార్యకర్తల త్యాగాల వల్లే ఈ చారిత్రాత్మక విజయం సాధ్యమైందని అన్నారు. జరిగిన ఫలితాలు 5 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయ దుందుబి మోగించడం, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ఏదైతే మమతా బెనర్జీ యొక్క నిరంకుశ రౌడీ పరిపాలనకి అంతమొందిస్తూ బెంగాల్ ప్రజలు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో యావత్ దేశంలో ప్రతి వ్యక్తి ఇవాళ ఆనంద డోలికలో ఉన్నారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి అత్యంత ఉత్సాహవంతమైన అత్యంత గొప్ప విజయం సాధించడం జరిగింది. మా పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పుట్టిన ఊరు. భారతీయ జనసంఘి ప్రారంభంలో 1 సీటు బెంగాల్ నుంచి రావటం జరిగింది. అప్పుడు మా ప్రస్థానం ప్రారంభమైంది. భారతీయ జనసంఘ్ జాతీయ పార్టీగా మారడానికి కూడా బెంగాల్ కారణం. ఆ విధంగా 1951 నుంచి మా యొక్క ప్రస్థానం ఇవాళ 75 వసంతాలు పూర్తి చేసుకునే సందర్భంలో బెంగాల్ విజయం అందరికీ ఒక తీపి గుర్తుని ఇవ్వటం జరుగుతుంది. ఇది ఒక చారిత్రాత్మక విజయం. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇటువంటి అనేక రకాల అద్భుతాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వాలు ఉండటం ఏదైతే ఉందో దేశానికి మహర్దశ పట్టిందనడానికి ఇది తార్కాణం. ఇవాళ మమతా బెనర్జీ నేతృత్వంలో అక్కడ అనేక రకాలుగా అరాచకాలు, అలాగే బంగ్లాదేశీ చొరబాటులకి ఆలవాళంగా మార్చుకున్న నేపథ్యంలో ఈ యొక్క బెంగాల్ విజయం మాకు పెద్ద ఎత్తున ఆనందాన్ని ఇస్తుంది. కనుక కార్యకర్తల మధ్యలో ఇది సంబరాలు చేసుకుంటూ అలాగే పాండిచ్చేరి, అస్సాంలో కూడా
హేమంత్ బిశ్వా శర్మ నేతృత్వంలో ఒక అద్భుత విజయాన్ని సాధించడం జరిగింది. అలాగే మైనార్టీస్ ఉన్నారు, భారతీయ జనతా పార్టీ దూరంగా ఉన్నారు, వాళ్ళు ఓట్లేరు అనుకునే ఇంకొక ఏదైతే భ్రమ ఉందో అది కూడా తొలగింది. సుమారు 63 స్థానాల్లో 40 స్థానాలు బీజేపీ కైవసం చేసుకోవడం జరిగింది. ప్రతి బూత్లో కూడా ముస్లింలు కూడా ఓటేయటం జరిగింది. ఆ విధంగా పెద్ద ఎత్తున ఈ యొక్క విజయం ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాలకి చేరిందని, అన్ని వర్గాల వాళ్ళు అంగీకరిస్తున్నారని దానికి తార్కాణం 60% ముస్లిమ్స్ ఉన్న ప్రాంతంలో కూడా భారతీయ జనతా పార్టీ గెలవటం ఏదైతే ఉందో మేము ఇది ఒక చిరస్మరణీయమైన ఒక గుర్తుగా భావిస్తున్నాం. అమిత్ షా గారికి అలాగే సునీల్ బన్సల్ గారు వీళ్ళు చేసిన అవిరల కృషి, అలాగే గత 6 సంవత్సరాల బట్టి అక్కడ కార్యకర్తలు అనేక రకాల కష్టాలు పడుతున్నారు, అనేక రకాల త్యాగాలు చేశారు, అనేక రకాలుగా టీఎంసీ నేతృత్వంలో అనేక రకాల బలిదానాలు కాబడ్డాయి. వాటన్నిటికీ కూడా ఇవాళ చరమగీతం పాడుతూ ఒక అద్భుత విజయం మేము బెంగాల్లో సాధించడం ఏదైతుందో మా అందరికీ చాలా ఆనందాన్ని కలిగించింది. అలాగే అస్సాం పేదరికం నిర్మూలిస్తామన్న హామీలను తుంగలో తొక్కి కూటమి ప్రభుత్వం కార్పొరేటర్లకు పెద్దపీట వేస్తుందని సిపిఎం నాయకులు సిహెచ్ బాబురావు, దోనేపూడి కాశీనాథులు ధ్వజమెత్తారు. 30 నుంచి 40 ఏళ్లుగా వీధి వ్యాపారం చేసుకుంటున్న వారికి గుర్తింపు కార్డులు ఇవ్వకుండా లైసెన్సుల సాకుతో వారిని తొలగించడం అన్యాయమని అన్నారు. మంగళవారం వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, పోలీసుల వేధింపులు లేకుండా చూడాలని, గ్రీన్, రెడ్ వంటి జోన్ల విభజనకు వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో సిపిఎం నాయకులు సిహెచ్ బాబురావు, దోనేపూడి కాశీనాథ్, సెంట్రల్ నగర కార్యదర్శి దుర్గారావు, తూర్పు నగర కార్యదర్శి బాయ సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడ పాత బస్టాండ్ వద్ద ఉన్న 4.5 ఎకరాల విలువైన భూమిని లూలు మాల్ వంటి అంతర్జాతీయ సంస్థలకు కూటమి ప్రభుత్వం అప్పనంగా కట్టపెట్టిందని తెలియజేశారు. ఒకవైపు కార్పొరేటర్లకు దోచిపెడుతూ మరొక వైపు 30 నుంచి 40 ఏళ్లుగా వీధి వ్యాపారం చేసుకుంటున్న వారికి గుర్తింపు కార్డులు ఇవ్వకుండా లైసెన్సుల సాకుతో వారిని తొలగించడం అన్యాయమని తెలియజేశారు. రిలయన్స్, మెట్రో వంటి ఆన్లైన్ వ్యాపారాల వల్ల ఇప్పటికే దెబ్బతిన్న చిర వ్యాపారులను ప్రభుత్వం ఆదుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. నిర్మూలన చేస్తాం, T4 పథకంలో పేదలను ఆదుకుంటామని కూటమి ప్రభుత్వం మాటలు చెప్తా ఉంది. కానీ చేతల్లో మాత్రం పేదల పట్టగొడతా ఉంది. చిరు వ్యాపారుల్ని బతకనిచ్చేటువంటి అవకాశం లేదు. చిరు వ్యాపారులకు రుణాలు ఇస్తామని స్వానిధి, ముద్రా పథకాల పేర్లు చెప్తున్నారు తప్ప కాల్ మనీతోనూ వడ్డీ వ్యాపారుల కోరల్లో చిక్కుకుపోయి చిరు వ్యాపారం నాశనం అయిపోతా ఉన్నారు. అదే బడా కార్పొరేట్ కంపెనీలకి విజయవాడలో లూలు మాల్ ఇంటర్నేషనల్ సంస్థకి పాత బస్టాండ్లోని 4.5 ఎకరాలు అప్పనంగా కట్టబెట్టేసి జీవోలు ఇచ్చేశారు. వాళ్ళు వ్యాపారం చేసుకుని బతకాలంట. రోడ్డు మీద ఉన్నటువంటి వీధి వ్యాపారులు మాత్రం బతకడానికి వీల్లేదు. వీళ్ళకి రూల్స్, నిబంధనలు, చట్టాలు. ఇదేనా ఇవాళ వీధుల్లో బతకడం అనేది, జీవనోపాధి అనేది ఒక హక్కుగా కోర్టు గుర్తించింది, చట్టాలు చేశారు. కానీ గవర్నమెంట్ ఏం చేస్తా ఉంది? చిన్న వ్యాపారుల జీవితాలతో ఆడుకుంటా ఉంది. పైపెచ్చు దీన్ని అడ్డం పెట్టుకుని ప్రజాప్రతినిధులు కొందరు దీంట్లో కూడా లక్షల కోట్ల రూపాయలు బెదిరించి మరి వీధి వ్యాపారుల నుండి వసూలు చేస్తారు. వాళ్ళ మెడ మీద కత్తి పెడతా ఉన్నారు. దీనితో డిపార్ట్మెంట్లు ఏం చేస్తున్నాయి? నెలకి 2 నెలలకు ఒకసారి 300 రూపాయలు చొప్పున కేసులు రాసి వీళ్ళని పిట్టి కేసులు అంటున్నారు. ఇంకోవైపున రకరకాల డిపార్ట్మెంట్లు మిమ్మల్ని తీసేస్తామని బెదిరించడం, ఏ పూటకు ఆ పూట ఏమవుతుందో దిక్కు మొక్కు లేక ఉంది. ఇప్పటికే రిలయన్స్, మెట్రో ఆన్లైన్ వ్యాపారాలు వచ్చిన తర్వాత రోడ్ల మీద అమ్ముకునేటువంటి వ్యాపారస్తులు కూడా నాశనం అయిపోయారు. మరి ఇటువంటి నగరంలో 10 నుండి 15 వేల మంది వరకు కూడా హాకర్స్ ఉన్నారు. చిరు వ్యాపారులు కానీ, దోపిడిపాడు మీద వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు కానీ, తట్టా పొట్టాల లాంటి దీంట్లో అమ్ముకునేటువంటి వాళ్ళు కానీ మొత్తం కలిపితే సుమారుగా 15 వేల మంది ఉంటారని చెప్పనేటువంటిది ఒక అంచనా. ఇందులో ప్రధానమైనటువంటి వ్యాపార ముఖ్యమైన సెంటర్లు, కోడలి ప్రదేశాల్లో వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళ మీద దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతా ఉన్నాయి. లోకల్ గా ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధుల దందా అయితే ఇంకోవైపున అధికారుల వైపు నుండి కూడా దందా ఎదురవుతూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. నివాస ప్రాంతాల్లో, వినియోగం ఉండేటువంటి ప్రాంతాల్లో, జనం సంచారం ఉన్నటువంటి ప్రాంతాల్లో
జనం తిరిగేటువంటి ప్రాంతాల్లో ఈ రకమైనటువంటి చిరు వ్యాపారులకు అవకాశం కల్పించాలి అని చెప్పాను. గ్రీన్ జోన్ అనే పేరుతో, రెడ్ జోన్ అనే పేరుతో, ఎల్లో జోన్ అనే పేరుతో వీళ్ళకి అడ్డంకులు కల్పించేటువంటి దానికి ప్రయత్నం చేస్తా ఉంటే సుప్రీంకోర్టు నాడు సిఐటియు నాయకత్వాన, సిఐటియు ఢిల్లీ కమిటీ నాయకత్వాన్ని వేసినటువంటి ఆ బిల్లు తీర్పు ఇచ్చింది. దాని ప్రకారం వచ్చినటువంటి తీర్పుని దేశవ్యాప్తంగా అప్లై చేయమని చెప్పి సుప్రీంకోర్టు కోరుతా ఉంది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రింగ్ సెంటర్ వద్ద ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా చిరు వ్యాపారుల దుకాణాలని అధికారులు తొలగించడంపై నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. రోడ్డుని నమ్ముకొని బ్రతికే తమ పొట్ట కొట్టారంటూ వ్యాపారులు రోడ్డుపైకి చేరి ఆందోళన చేపట్టారు. వీరికి సిఐటియు నాయకులు మద్దతు తెలిపారు. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ వద్ద చిరు వ్యాపారుల ఆందోళనతో వాతావరణం వేడెక్కింది. ఏళ్ల తరబడి ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్న తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అధికారులు అక్రమంగా షాపుల్ని తొలగించారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆందోళనకి మద్దతు తెలిపిన సిఐటియు నాయకులు మహేష్ మాట్లాడుతూ అధికారుల తీరుపై మండిపడ్డారు. ట్రాఫిక్ నిబంధనల పేరుతో కేవలం పేదల పొట్ట కొడుతున్నారని, అదే సర్కిల్ వద్ద ఉన్న భారీ వ్యాపార సముదాయాలకు ఈ నిబంధనలు వర్తించవా అంటూ ప్రశ్నించారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి చిరు వ్యాపారుల కోసం ప్రత్యేకంగా ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటు చేయాలని సిఐటియు డిమాండ్ చేస్తుందని తెలిపారు. రింగ్ సెంటర్లో తోపుడు బళ్ళు గత 40 సంవత్సరాల నుంచి రోడ్డునే నమ్ముకొని బతుకుతున్నారు. వీళ్ళకి జీవనాధారం అనేది రోడ్డునే. ఈరోజు ఈ పూలు కాయలు అమ్ముకొని బతికే వీళ్ళకి ఈరోజు 2వ తారీఖున తెల్లవారుజామున 5 గంటల నుంచి 8 గంటల లోపు సరుకులు ఉన్నాయి అమ్ముకుంటామని చెప్పినా కూడా కలెక్టర్ గారు చెప్పారనే పేరుతో తొలగించేశారు. ఈరోజు కలెక్టర్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఆల్ఫా సంగతి ఏంటి? ఈరోజు విశాల్ మార్ట్ సంగతి ఏంటి? ఈరోజు మధురం సంగతి ఏంటి? దుర్గా కాంప్లెక్స్ సంగతి ఏంటి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. అక్కడ ట్రాఫిక్ నిబంధనలు వర్తించవా? పేదవాడికి మాత్రమే ట్రాఫిక్ నిబంధనలు వర్తిస్తాయా? మేము ఒకటే అడుగుతున్నాం, కలెక్టర్ గారు మీరు కూడా ఒక కింది స్థాయి నుంచి వచ్చి చదువుకొని కలెక్టర్ అయ్యారు. ఈరోజు పేదల పొట్ట కొట్టొద్దని చెప్పి మేము అడుగుతున్నాం. ఈరోజు మున్సిపల్ అధికారులు, పోలీస్ అధికారులు ఈరోజు మానవత్వం ప్రదర్శించకుండా వీళ్ళని తొలగించారు. తక్షణమే వీళ్ళకి ప్రత్యామ్నాయ శాశ్వత స్థలం ఒకటి ఏర్పాటు చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వీటితో పాటు ఫ్రూట్స్ మార్కెట్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకొని, పేరు మీరు ఏదైనా పెట్టుకోండి, కానీ మాకు ఒక ఫ్రూట్స్ మార్కెట్ అనేది ఏర్పాటు చేస్తే అనేక చోట్ల, విజయవాడ లాంటి చోట్ల, వైజాగ్ లాంటి పెద్ద నగరాల్లోనే ఈరోజు ప్రత్యేకంగా తోపుడు వాళ్ళకి మార్కెట్లు ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం ఎలాంటి మార్కెట్ లేకపోవటం వల్ల ఈరోజు రోడ్లు పాలైన పరిస్థితి ఉంది. మా మామిడికాయలోళ్ళు లక్షలు, ఇదే సీజను, ఈ నెల 15 రోజులే వాళ్ళకి సీజను, లక్షలు పెట్టి సరుకు తెచ్చుకొని రోడ్డు కుళ్ళిపోయి పారేసిన పరిస్థితి. ఇదంతా పచ్చి సరుకు. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఈరోజు చాలా మంది ఒంటరి మహిళలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. మహిళలు అమ్ముకుంటేనే ఈరోజు జీవనం. కూరగాయలు కానీ లేదా మేము తోపుడు బళ్ళ 40 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాము. మా ఇంట్లో మా ఆయన గారికి పక్షవాతం వచ్చిందండి. ఇట్లా చేసుకుంటేనే ఇబ్బందులండి అని మాట్లాడామండి. 1వ తారీఖు రోజు మాత్రం చిట్టుబాబు గారి ఇంటికి అర్ధరాత్రి 2ంటికి వెళ్ళామండి అందరం కలిసి. కనీసం ఆయన గారికి సహకరించలేదండి. కాకపోయినా సరే తెల్లారిపోతున్న వచ్చినా కూడా మాట్లాడతామని అంటే, మా ఇంట్లో పరిస్థితులు బాగలేదు సార్ గారు, ఈ ఒక్క సాయం చేయండి, ఈ కాయలు అమ్ముకుంటేనే మేము బతికేది, మందులు తెచ్చుకోవాలి, మా ఆయన బతికించుకోవాలని బతిలాడినా కూడా సరే డాక్టర్లకు ఎక్కిచ్చారు. మాదేముందమ్మా కలెక్టర్ గారిని అడగండి అన్నారు. కలెక్టర్ గారిని దండాలు పెడుతున్నామండి. మేము 40 సంవత్సరాల నుంచి బతుకుతున్నాం. మేము మమ్మల్ని ఈరోజు రోడ్డు పాలు చేశారండి. ఆహారం లేక, తిండి తిప్పలు లేకుండా మమ్మల్ని బాధలు పెడుతున్నారు. మరి మేము చేసిన పాపం ఏంటంటే, అద్దెలు కట్టుకుంటా ఇంట్లో పరిస్థితులు బాగోపోయినా ఎట్టోగా తిండికి కడితే చాలే, అద్దె కట్టుకుంటే చాలే అనుకున్నామండి. మరి మమ్మల్ని ఇందులోనే ఉంచుతారో లేదో మాకైతే నమ్మకలేదు. ప్రత్యేక న్యాయం చూపిండి, ఉండటానికి ఒక నీడమండి, కొద్దిగా కాయలు అమ్ముకొని బతకడానికి మిమ్మల్ని అడుగుతున్నాం, కోరుకుంటామండి, దండం పెడుతున్నామండి అంతే. ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు తహసీల్దార్ కార్యాలయం సాక్షిగా ఓ వృద్ధ దంపతుల ఆవేదన పెల్లుబెక్కింది. ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న భూ వివాదంపై విసిగిపోయిన ఆ దంపతులు చివరి ప్రయత్నంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటంతో నిరసనకు దిగారు.
అధికారుల చుట్టూ తిరిగినా న్యాయం జరగటం లేదని వారు కన్నీరు మున్నీరవుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా జీ కొండూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ భూమికి సంబంధించి న్యాయం చేయాలంటూ కొండు ముక్కల గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు కార్యాలయం ఎదుట బైఠాయించారు. చేతిలో మంత్రి నారా లోకేష్ ఫోటో పట్టుకుని తమ గోడును వెళ్లపోసుకుంటున్నారు. గత 5 నెలలుగా ప్రతి సోమవారం కలెక్టరేట్ లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వెళ్తున్న అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదని వాపోయారు. భూ వివాదం విషయంలో కాళ్లు అరిగేలా తిరిగిన న్యాయం దక్కటం లేదని అన్నారు. ఆఫీసుల చుట్టూ తిరిగే ఓపిక మాకు లేదని ఉన్నతాధికారులు చెప్పినా కింద స్థాయి సిబ్బందికి మా సమస్యలు పరిష్కరించే తీరిక లేదని అన్నారు. మాకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని అన్నారు. మంత్రి లోకేష్ మమ్మల్ని ఆదుకోవాలని, ఏ పని చేయలేని స్థితిలో ఉన్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని, తక్షణమే ఈ భూ వివాదాన్ని పరిష్కరించాలని వారు వేడుకున్నారు. వృద్ధ దంపతుల నిరసనతో తహసీల్దార్ కార్యాలయం వద్ద కాసేపు కలకలం రేగింది. విజయవాడలో కార్పొరేట్ మరియు విద్యారంగాల అవసరాలకు అనుగుణంగా ప్రముఖ ఫర్నిచర్ సంస్థ ఫెదర్లైట్ తన నూతన ఎక్స్పీరియన్స్ సెంటర్ ని ప్రారంభించింది. 5,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని రాష్ట్ర పురపాలక పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ప్రారంభించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఎర్గోనామిక్ ఫర్నిచర్ ని స్థానిక సంస్థలకు అందుబాటులోకి తీసుకుని రావటం లక్ష్యంగా ఈ సెంటర్ పనిచేస్తుందని అన్నారు. ఆధునిక పని వాతావరణాన్ని మార్చే దిశగా దేశంలోనే గుర్తింపు పొందిన ఫెదర్లైట్ సంస్థ విజయవాడలో అడుగుపెట్టింది. మే 5వ తేదీన నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా 5,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన తన ఎక్స్పీరియన్స్ సెంటర్ ని ఘనంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి పొంగూరు నారాయణ కేంద్రాన్ని ప్రారంభించి అక్కడ ప్రదర్శించిన వివిధ రకాల ఉత్పత్తుల్ని ఆసక్తిగా పరిశీలించడం జరిగింది. విజయవాడలో ఈ సెంటర్ ని ప్రారంభించడం పట్ల ఫెదర్లైట్ గ్రూప్ అసోసియేట్ డైరెక్టర్ కిరణ్ ధీరేన్ చెల్లారం హర్షం వ్యక్తం చేశారు. ఏపీలో పెరుగుతున్న వ్యాపార అవకాశాలకి దృష్టిలో పెట్టుకుని ఆర్కిటెక్టులు మరియు కార్పొరేట్ లీడర్లు నేరుగా నాణ్యతను పరీక్షించేలా ఈ సెంటర్ ని తీర్చిదిద్దినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివాటెక్ మేనేజింగ్ డైరెక్టర్ విశాల్ సిద్ధం శెట్టితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఫెదర్లైట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ని 5,500 చదరపు అడుగుల్లో చాలా చక్కగా లేటెస్ట్ ఫర్నిచర్తో ఈరోజు ఈ యొక్క తాడేపల్లి మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ఈరోజు ఏర్పాటు చేసిన విశాల్ వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ నా యొక్క అభినందనలు, వాళ్ళందరికీ నా యొక్క శుభాకాంక్షలు. 6,50,000 చదరపు అడుగుల్లో యాక్చువల్గా హై క్వాలిటీ ఆఫ్ మిషనరీతో యాక్చువల్గా ఈ ఎక్విప్మెంట్ అన్నింటినీ లేటెస్ట్ టెక్నాలజీతో చేయడం జరుగుతుంది. ఇప్పుడే నేను యాక్చువల్గా చూశాను, చాలా చక్కగా ఫర్నిచర్. ఎందుకంటే నారాయణ చూస్తే కొన్ని కొత్తవి చూపించారు. యాక్చువల్గా నిజంగా ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఏదైతే పిల్లలు ఇంటరాక్షన్ అవుతూ చదువుకుంటూ ఒకరికొకరు ఇంటరాక్షన్ అవుతూ చదవాలనుకుంటే అటువంటి వాళ్ళకి ఆ చైరు 360 డిగ్రీస్లో తిరిగేటట్టుగా, జనరల్గా అయితే కూర్చొని వెనకాలతో మాట్లాడాలా, అటుగా ఆటోమేటిక్గా చైరు తిరిగేటట్టుగా చాలా చక్కగా చేశారు. నిజంగా ఐఎమ్ అప్రిషియేటింగ్ దెమ్. ఎందుకంటే పరిస్థితులు మారేదాన్ని బట్టి ప్రతి మారాలా. Earlier, we are a 60-year-old brand. We have 3 manufacturing plants in Bangalore and 1 plant in Chennai. Our total manufacturing space is about 6 lakh square foot of manufacturing space right now. Our main focus is on design. We as a company are a design first company. So we want to compete with the foreign brands and the European market in terms of furniture design. Having said that, we also have a very vast range of products. So we have products ranging starting from 5,000 rupees going up to even 50,000, 80,000 rupees in a chair, for example. So our catalog of products is also very vast. Now, one other important part for Federlite, I would say, is our sustainability efforts. To us, environmental sustainability is very important. So all of our plants, all of our manufacturing facilities are solar powered. In terms of the United Nations, there are these SDG goals. We have aligned ourselves with 9 of these SDG goals. And we also put a lot of effort into women empowerment. And in fact, in our manufacturing plant, we have 10 visually impaired workers working on the lines as well. ఇప్పుడు 1 month అయింది, దీనికి పూజ అవన్నీ చేసాం. ఇప్పుడు ఇనాగ్రేషన్ ఇవాళ. మా ఫర్నిచర్ ఏమో ఆఫీస్, రెసిడెన్సెస్, హాస్పిటాలిటీ, స్కూల్స్, ఎడ్యుకేషన్, స్కూల్స్ అండ్ అన్నిటి కోవర్కింగ్ స్పేస్. ఇవాళ రేపు వచ్చేది కోవర్కింగ్ స్పేస్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. సో దానికి కూడా వీఆర్ రెడీ. ఫెదర్లైట్
65, right? 1965లో స్టార్ట్ చేసాము అండ్ we have already completed 51 years. All the different new technology used in our furniture, and Featherlight India lo now one of the top trustworthy office furniture brands, and ikkada exclusive showroom chustunte our intention and growth ippudu Vijayawada is a growing city, Amravati, Guntur and ee mottham peripheries lo, so this is a landmark showroom for Featherlight and for us, and ikkada mainly we want to redefine how furniture is experienced by all the customers. ఇప్పుడు చూస్తే మేము చాలా ఎడ్యుకేషనల్ యూనివర్సిటీస్ లైక్ విఐటి, కేఎల్యు ఇవన్నిటికి కేటర్ చేశాము. సో అమృత యూనివర్సిటీ అండ్ మన ఫెదర్లైట్లో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ థింగ్స్ ఏమంటే ఎర్గోనామిక్ సీటింగ్స్. అంటే మీరు కూర్చుంటే మీ పోస్చర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సపోర్ట్. సాంకేతిక కారణాలతో ప్రభుత్వ పెన్షన్ అందక ఇబ్బంది పడుతున్న పేదలకు అండగా నిలిచారు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమామేశ్వరరావు. మానవత్వమే ప్రాధాన్యంగా తన సొంత నిధుల నుంచి ప్రతి నెల పెన్షన్ అందజేస్తూ నియోజకవర్గ ప్రజల పట్ల తనకున్న మక్కువను చాటుకున్నారు. ప్రజాసేవలో తనదైన ముద్ర వేస్తున్నారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ బోండా ఉమామేశ్వరరావు. మంగళవారం ఉదయం సింగ్ నగర్ లోని తన కార్యాలయం వేదికగా నియోజకవర్గంలోని 14 మంది నిరుపేదలకు తన సొంత నిధులతో నెలకు 4,000 రూపాయల చొప్పున పెన్షన్ నగదును అందజేశారు. సాంకేతిక లోపాల వల్ల ప్రభుత్వ పెన్షన్ నిలిచిపోయి ఆర్థికంగా కుదేలైన బాధితుల్ని గుర్తించి వారికి భరోసా కల్పిస్తున్నారు బోండా ఉమా. 60వ డివిజన్ వాంబే కాలనీకి చెందిన ఎస్డి బషీరున్నీసా, ఎస్కే సుబానీతో పాటు 24వ డివిజన్ గిరిపురం నివాసి కంబంపాటి సావిత్రికి ఈ నెల పెన్షన్ నగదును అందజేశారు. ప్రభుత్వం నుంచి సహాయం అందే వరకు వేచి చూడకుండా మానవతా దృక్పథంతో తన సొంత డబ్బును వెచ్చిస్తూ నిజమైన ప్రజా నాయకుడిగా నిలుస్తున్నారని స్థానికులు కొనియాడుతున్నారు. మైనారిటీల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న బోండా ఉమా సేవలు అభినందనీయమని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 5 ఇయర్స్ నుంచి సో మేము ఎమ్మెల్యే సార్ దగ్గరికి వచ్చి మా రిక్వెస్ట్ చేశాము పెన్షన్ గురించి. సార్ వెంటనే స్పందించి ఎవ్రీ మంత్ నేను ఇస్తానమ్మా మీకు అని చెప్పేసి మాకు ఈ కొత్త సంవత్సరం నుంచి 5 మంత్స్ నుంచి మా అమ్మమ్మ గారికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుందండి. ఎమ్మెల్యే సారు వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఆ అల్లా ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో ఉండాలని, ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. నాకు పిడిసలు వస్తున్నాయి. చాలా కాలం నుంచి పెన్షన్ వచ్చి ఆగిపోయింది సార్. 3 సంవత్సరాల నుంచి ఉమా గారిని కలిశాను. చాలా చెప్పలేని సహాయం చేస్తూ ఇప్పుడు సంవత్సరం నుంచి నాకు సహాయం చేస్తూ ఉన్నారండి. ఏ పని చేసుకోలేకపోతున్నాను. ఆయన దయ వల్ల కొద్దిగా తిరగలుగుతున్నానండి. చేతులు కాళ్ళు తిమ్మిర్లు వచ్చి ఏం చేసుకోలేకపోతే ఎవరు చేయలేని సహాయం సార్ చేశారండి. ఉమా గారికి చాలా కృతజ్ఞతగా రుణపడి ఉంటాను. ఇట్లు నా పేరు కంబంపాటి సావిత్రి. నా పేరు వి సుబ్బలక్ష్మి అండి. 59వ డివిజన్ బాంబే కాలనీ 130 బ్లాకు. అయితే ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చాము. నాకు కిడ్నీలో రాళ్ళు ఉన్నాయండి. 1,50,000 అయింది. అయితే డబ్బుల కోసం ఎంత కొంతని సీఎం రిలీఫ్ ఫండ్ అనేది పెట్టామండి. పెడితే 3 సార్లు ఫోన్ చేశారండి. వచ్చాము, చెక్ ఇచ్చారండి. ఎమ్మెల్యే గారికి రుణపడి ఉంటామండి. 59వ డివిజన్లో మేము ఉంటాము. మా నాన్నగారికి ఒంట్లో బాగోకపోతే హాస్పిటల్ కాడ చూపించాం. కిడ్నీ ప్రాబ్లం అని చెప్పారు. 80,000 దాకా ఖర్చు అయింది. అప్పుడు సీఎం గారి దగ్గరికి వచ్చాం. అదే బోండా అమ్మ గారి దగ్గరికి వచ్చాం. వస్తే వాళ్ళు సీఎం ఫండ్కి పెట్టుకొని అన్నా అని చెప్పి అన్నారు. అలా పెట్టుకుంటేనే మాకు సీఎం బోండా అమ్మ గారు మాకు చెక్ ఇచ్చారు. సీఎం గారికి బోండా అమ్మ గారికి ధన్యవాదాలు. మా మదర్ పేరు పద్మ అండి. మేము 59 డివిజన్ నుంచి మాట్లాడుతున్నాను నేను. మా మదర్కి ఒక 3 మంత్స్ బ్యాక్ సివియర్గా బాగా షుగర్ లెవెల్స్ అన్నీ పడిపోయి ఎమర్జెన్సీగా హాస్పిటల్లో జాయిన్ చేసాము. అయితే అన్ఎక్స్పెక్టెడ్గా చాలా అమౌంట్ బాగా ఖర్చు అయింది. అయితే నేను ఇక్కడ పార్టీ ఆఫీస్కి వచ్చి ఇక్కడ కింద స్టాఫ్ని కలవడం జరిగింది. వాళ్ళు ఎమ్మటే రెస్పాండ్ అయ్యి అప్లికేషన్ అవన్నీ ఇచ్చి ఏమేమి కావాలి వాటికి అన్నీ సబ్మిట్ చేసి మళ్ళీ ఇంకోసారి రిపీట్గా తిరగకుండా మాకు మళ్ళీ 3 మంత్స్కి కాల్ చేసి చెక్ వచ్చిందమ్మా అప్రూవల్ అయిందని కాల్ చేశారు.
విజయవాడ నగరంలో సేవా కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. ప్రముఖ ఆధ్యాత్మిక మరియు సేవామూర్తి డొక్కా సీతమ్మ స్ఫూర్తితో నగరంలోని సింగ్ నగర్ ప్రాంతంలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు పాల్గొన్నారు. విజయవాడ సింగ్ నగర్ పైపుల రోడ్డు సెంటర్ వద్ద డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు స్వయంగా అన్నదానాన్ని ప్రారంభించి ప్రజలకు భోజనాలు వడ్డించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. నిరుపేదల ఆకలి తీర్చడం కన్నా గొప్ప సేవ మరొకటి లేదని, డొక్కా సీతమ్మ పేరు మీద ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ట్రస్ట్ అధ్యక్షురాలు మరియు టీడీపీ మహిళా అధికార ప్రతినిధి విజయ్ కుమారి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. గత 3 సంవత్సరాలుగా తమ ట్రస్ట్ ద్వారా నిరంతరాయంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని విజయ్ కుమారి తెలియజేశారు. ప్రభుత్వ ఆసుపత్రులు మరియు నిరుపేదలు ఉండే ప్రాంతాల్లో ఆకలితో ఉన్న వారికి అండగా ఉండటమే తమ ట్రస్ట్ ప్రధాన ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, స్థానిక నేతలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు విజయకుమారి. డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలిని, ప్లస్ సెంట్రల్ టీడీపీ మహిళా అధికార ప్రతినిధినండి. మాది డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ అనేది 3 సంవత్సరాల క్రితం పెట్టాము. 3 years నుంచి ప్రతినిధి రోజు అన్నదాన కార్యక్రమం చేస్తూనే ఉన్నాము. ఈ కార్యక్రమానికి వందలాది మంది వచ్చి తింటున్నారు. స్వయంగా మేమే వండుతామండి. 4 o'clock లేచి వీళ్ళందరి ఆకలి తీర్చడం కోసమని 4 గంటలకు లేచి మేము మా కమిటీ సభ్యులు మేమందరం రెడీ చేసి ఇక్కడ తీసుకొస్తాము. ఇక్కడే కాదండి, ఆకలి అన్న ప్రతి చోట గవర్నమెంట్ హాస్పిటల్స్లో పెట్టాము, క్యాన్సర్ హాస్పిటల్స్లో పెట్టాము. ఆకలి అన్న చోట ఎక్కడ నీడ్ ఉందో అక్కడికి తీసుకెళ్ళి మేము అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉంటాము. ఈ కార్యక్రమానికి మాకు ఇంకా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కావాలని మాత్రం కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరు దీనిలో భాగస్వాములు కావాలని, మాకు ఇంకా హెల్ప్గా ఉండాలనేది మా కోరిక అండి. మీ అందరినీ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాము. మీ అందరి సహాయ సహకారాలు మాకు కావాలి. కుటుంబ ప్రభుత్వానికి కూడా చెప్తున్నానండి, ప్లీజ్. ఇది 3 years అయింది, ఇంకా పెద్దవాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. అందరికీ తెలిసేటట్టు జరిగితే బాగుంటుందని, మేము ఇంకా ముందుకు వెళ్ళాలని, ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిత్యాన్నదానంగా చేయాలన్నది మా కోరిక అండి. మీ అందరూ కూడా దీన్ని సహకరిస్తారని నా కోరిక. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి ఒక రిక్వెస్ట్ అండి, మీ ఇంట్లో ఎవరిదైనా పిల్లలది పుట్టినరోజులున్నా, పెళ్లి రోజులున్నా మీరు మా డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మీరు చేసుకోవాలన్నది మాకు ఒక కోరిక ప్లస్ రిక్వెస్ట్. మీరు ఎవరైనా సరే అలా చేసుకోవాలనుకున్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ ఎప్పుడు బోర్డు మా బ్యానర్ మీద ఉంటుంది. ఈ అన్నదానం చేస్తున్నటువంటి ఈ కమిటీని కానివ్వండి, డొక్కా సీతమ్మ ట్రస్ట్ కానివ్వండి, ఆయన పూర్తి ఎంకరేజ్ చేసి అన్ని రకాలుగా సహకరిస్తాం అన్నటువంటి పరిస్థితులు కూడా బోండా ఉమేశ్వర గారికి ఈ సందర్భంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు 5వ తేదీ సింగనగర్ ప్రాంతంలోని ఎన్టీఆర్ సర్కిల్లో ఇప్పుడే ఎమ్మెల్యే బోండా ఉమేశ్వర గారు పెద్ద ఎత్తున వందలాది మంది లైన్లో నుంచుంటే వారందరికీ కూడా వడ్డించి ఆ దేవుడు ప్రసాదించినటువంటి అన్నాన్ని ఆ భగవంతుడు ఇచ్చినటువంటి వరంగా అందరికి పెట్టినటువంటి పరిస్థితితో పాటు ఈ ట్రస్ట్ బోర్డు ప్రతి ఒక్క సభ్యుల్ని ప్రధానంగా తల్లిమణులు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ కలిపి ఉదయం లేచిన కానీ ఆ ఇంట్లో ఏ రకంగా అయితే ఆ కుటుంబానికి పెడతారో ఈ సమాజమే కుటుంబంగా భావించినటువంటి విజయ్ కుమార్ గారి నేతృత్వంలో డొక్కా సీతమ్మ ట్రస్ట్ పెద్ద ఎత్తున పెడుతుంది. వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాం. రాబోయేటువంటి రోజుల్లో సామాజిక చైతన్యం కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా దీనిలో భాగస్వామి ఈ ట్రస్ట్ను ప్రోత్సహించి మరింత దినదినాభివృద్ధి చెంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ట్రస్ట్ ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ, అలాంటి దేవుడు వరం ప్రసాదించాలని దేవుడు కనుసన్నల్లో ఆయన చల్లని చూపులో ప్రతి ఒక్కరి కడుపు నింపేటువంటి విధంగా ఈ ట్రస్ట్ దినదిన అభివృద్ధి చెందాలని దీని బోండా ఉమేశ్వర గారు వెన్నుముగ్గా ఉంటారని చెప్పి తెలియజేస్తూ, మా సోదరిమణైనటువంటి విజయ్ కుమార్ గారికి ట్రస్ట్ కమిటీ సభ్యులందరూ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఈ ట్రస్ట్ అనేది ఓపెన్ చేశారు. ప్రతి 6వ తారీఖు ఇక్కడ నెలలో 2 సార్లు అన్నదానం చేస్తున్నారు. ఇంటి తరహా కన్నా ఇంకా మించిన భోజనం పెడుతున్నారు ఇక్కడ. అలాగే డొక్కా సీతమ్మ గారి కార్యక్రమం చేసే వాళ్ళకి ఫౌండేషన్ ఉంది. బియ్యం ఇచ్చేవాళ్ళు కానీ ఏమి ఇచ్చినా సరే అందరికీ భోజనాలు పెట్టేది మంచిదని కోరుకుంటున్నాం. భోజనం ఎలా ఉందంటారు? ఇంటి తరహా భోజనం ఎలా ఉందనిపిస్తుంది? కన్నా భోజనం
అన్నదానంలో అనేది వీళ్ళు క్వాలిటీలో రాజీ లేదు. ఇప్పుడు కాదు, డొక్కా సీతమ్మ గారు ఆ రోజుల్లోనే భర్తకి చెప్పాడు. ఆమె చెప్పింది అన్నం కాదు, ఆ మధ్యలో ఉన్నోడికి చుట్ట కూడా కావాలి, చుట్ట కూడా తీసుకెళ్ళి అగ్గిపెట్టి కూడా ఇచ్చి పంపించింది ఆమె. అలాగే అన్నం తిన్నటువంటి వాళ్ళకి పెరుగు, ఆ పెరుగు కూడా 15 రూపాయలు చేసింది అన్నంలోకి. సో మొత్తం ఓవరాల్గా బాగుందండి. జంక్షన్లో ఈ పథకం యొక్క ప్రవేశితం గారి పథకం చాలా అద్భుతంగా ఆహారపదం కానీ వంట కానీ ఈ టీపీ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ప్రతి పేదవాడు కూడా ఈ రోజుల్లో తినే ఫుడ్లో చాలా అంత క్వాలిటీ ఉందో చాలామంది కూడా అలాగే ఆనందంగా సంతోషించుతున్నారు. ఇంట్లో వండుకోలేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఏర్పడిన రోజుల్లో ఈ రోజుల్లో చాలామంది హ్యాపీగా ఉచితంగా డొక్కా పథకం చెందడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క భోజనాన్ని ఆస్వాదించి చాలా ఆనందంగా చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. కర్రీసు, సాంబారు, రైసు, పచ్చడి, ఫ్రై అన్నీ సూపరు. తినేవాళ్ళు 2 ముద్దలు తిన్నా 4 ముద్దలు తింటున్నారు. బాగుంది, సూపరు. తిన్నది నేను 3 సంవత్సరాలు తింటూనే ఉన్నాయి. సూపరు. భోజనాలు 10 మంది 100 మంది వస్తున్నారు, తింటున్నారు, చల్లగా వెళ్ళిపోతున్నారు. అక్క చేసే పని సూపర్. దశాబ్దాల కాలంగా పరిష్కారం కాని సమస్యలకు కూటమి ప్రభుత్వంలో మోక్షం లభిస్తోంది. గుడివాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామంటూ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ధీమా వ్యక్తం చేశారు. గుడివాడలో నూతనంగా నిర్మిస్తున్న బస్టాండ్ పనుల్ని ఎమ్మెల్యే ఈ రోజు స్వయంగా పరిశీలించారు. సుమారు 6 కోట్ల రూపాయల తొలి విడత నిధులతో జరుగుతున్న ఈ నిర్మాణ పనుల నాణ్యత విషయంలో అధికారులు రాజీ పడకూడదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా భారీ వర్షాలు కురిసిన బస్టాండ్ ప్రాంగణంలో నీరు నిలవకుండా పక్కా డ్రైనేజ్ వ్యవస్థను రూపొందించాలని అధికారుల్ని ఆదేశించారు. పర్యటనలో భాగంగా బస్టాండ్లోని ప్రయాణికులతో ఎమ్మెల్యే రాము ముచ్చటించారు. మహిళలతో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. అలాగనే ఎండలు తీవ్రంగా ఉన్నందున ప్రయాణికులు ముఖ్యంగా చిన్నారుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. బస్టాండ్ సమస్యతో పాటు బైపాస్ రోడ్డు నిర్మాణం, శివారు కాలనీలో మౌలిక వసతుల కల్పన వంటి కీలక సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెల్లడించారు. కాపు విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ దక్కడంలో పిల్లా వెంకటేశ్వరరావు చేసిన కృషి మరవలేనిదని భక్తులు కొనియాడారు. కాపులంతా ఒకే తాటిపైకి వచ్చి ఐక్యంగా పోరాడితేనే జాతికి న్యాయం జరుగుతుందని, అదే పిల్లా వెంకటేశ్వరరావుకు ఇచ్చే ఘనమైన నివాళి అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు అధ్యక్షులు పిల్లా వెంకటేశ్వరరావు 5వ వర్ధంతి కార్యక్రమం విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాపు జేఏసీ నాయకులు చందు జనార్దన్, దాసరి రాము, కబడ్డీ శ్రీను, పిల్లా వెంకటేశ్వరరావు, కుమార్తె శ్రీదేవి, బుదినేని దుర్గానాయుడు, లంకా రాంబాబు, చలమలశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొని పిల్లా వెంకటేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పొరుమామిళ్ల ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. కాపునాడు అధ్యక్షులు కీర్తిశేషులు పిల్లా వెంకటేశ్వరరావు గారు 5వ వర్ధంతి సందర్భంగా అన్ని జిల్లాల నుంచి కాపునాడు నాయకులు, ఆయన అభిమానులు, శిష్యులు హాజరయ్యి ఆయనకి శ్రద్ధాంజలి ఘటించాము. ఈ సందర్భంగా విచ్చేసిన ఆయన శిష్యగణానికి, అభిమానులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. దాసరి రాము, కనగాపల్లి కాపు జేఏసీ కన్వీనర్. ఈ రోజున విజయవాడలో మన స్వర్గీయ పిల్లా వెంకటేశ్వరరావు గారి 5వ వర్ధంతి సందర్భంగా కాపునాడుకు సంబంధించిన నాయకులు, దానికోసం పనిచేసిన వాళ్ళు, పిల్లా వెంకటేశ్వరరావు గారితో సాంగత్యంతో పనిచేసిన మేమందరం కూడా ఈరోజు ఇక్కడ కలవడం జరిగింది. వారికి నివాళులు అర్పించడానికి వారికి ఘనంగా నివాళులు అర్పించాం. వారి 5వ వర్ధంతి సందర్భంగా వారు చనిపోయినప్పుడు కరోనా సంబంధించిన పీరియడ్ బాగా పీక్ టైంలో కరోనా వల్ల చనిపోలేదు, కానీ వారి వయసు రీత్యా ఇబ్బంది పడి చనిపోయారు. ఆ టైంలో మేమెవరం కూడా సరిగ్గా వారి కార్యక్రమాలకు ప్రభుత్వం పెట్టిన నిషేధాజ్ఞల వలన ఆయన కార్యక్రమాలు సరిగ్గా పార్టిసిపేట్ చేయలేకపోయాము. అది మాకు చాలా బాధాకరమైన విషయం. ఈ కాపు జాతి కోసం ఎంతో సేవ చేసిన మహానుభావుడు, ఆయన జీవితం మొత్తం ఈ కాపు కులం కోసం దారపోసిన వ్యక్తి, ఆయన త్యాగం చేసిన వ్యక్తి. కాపునాడు అనే ఒక వ్యవస్థాపక సభ్యులైన పెద్ద పెద్ద దిగ్గజాల్లో ఆయన వ్యవస్థాపక సభ్యులు. తర్వాత ఒక విధంగా చెప్పాలంటే ఆ వ్యవస్థాపక సభ్యుల్లో కాపునాడు పెద్దలు పిల్లా శ్రీదేవి గారికి, దాసరి రాము గారికి,
స్టేజ్ మీద ఉన్న పెద్దలు లంకా రాంబాబు గారికి, మన మిత్రులందరూ కూడా ఈ రోజున పిల్లా వెంకటేశ్వరరావు గారు 5వ వర్ధంతి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి మహానుభావుడు పిల్లా వెంకటేశ్వర గారు దాసరామ గారు చెప్పినట్టుగానే ఆయన ఇల్లు కానీ ఆయన ఆరోగ్యం కానీ ఏమాత్రం కూడా చూసుకోకుండా నిత్యం కాపు రిజర్వేషన్ కోసం కాపు తెలగ బలిజ వర్గాలకి న్యాయం జరగాలి అని చెప్పని కోస్తా జిల్లాలో కానీ రాయలసీమలో కానీ మరి అనేక ప్రాంతాల తెలంగాణలో మరి ట్యాంక్ బండ్ దగ్గర కానీ అనేక ధర్నాలు చేసినప్పటికీ, పోరాటం చేసినప్పటికీ ఆనాడు మరి దాసరామ గారు చెప్పినట్టు ఆ రోజున పిల్లా వెంకటేశ్వర చేసినటువంటి ఈ ఉద్యమాన్ని కొంచెం స్పీడ్ చేసినట్టుగైతే ఆ రోజున మంత్రులందరూ కూడా సపోర్ట్ ఇచ్చినట్టుగైతే సరిపోయేది. మంత్రులు ఎవరు కూడా ఆ రోజున సహకరించకపోవడం, పిల్లా వెంకటేశ్వర మరి ఆయన అనుచరులతో మరి అనేక జిల్లాలో ఉన్న నాయకులతో మాట్లాడి మరి ఈ కార్యక్రమం అంతా చేసుకుంటూ వచ్చారు. ఆయన చివరి నిమిషం వరకు రిజర్వేషన్ అవ్వాలి, రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు పెద్దలు పిల్లా వెంకటేశ్వరరావు గారు 5వ వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించాం. ఈ సందర్భంగా అందరం కలుసుకోవటం జరిగింది. వారి యొక్క కుమార్తె శ్రీదేవి గారు కానీ, పెద్దలు దాసరామ గారు, ఈశ్వర్ గారు, ప్రసాద్ గారు అందరూ కూడా కలుసుకోవటం, వారికి నివాళులు అర్పించటం, ఈ సందర్భంగా వారి సేవల్ని కొనియాడటం, వారిని గుర్తు తెచ్చుకోవటం జరుగుతూ ఉంది. దాసరామ గారు చెప్పినట్టుగా కాపునాడుకి వ్యవస్థాపకులుగా, కొన్ని దశాబ్దాల పాటు కాపునాడు అధ్యక్షులుగా ఉమ్మడి రాష్ట్రంలో కులానికి ఎనలేని సేవ చేసిన ఘనత పిల్లా వెంకటేశ్వరరావు గారిది. ముద్రగడ గారి ఉద్యమం సందర్భంలో కానీ, అంతకుముందు కానీ ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం కాపు కార్పొరేషన్ యొక్క ఆ ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వంతో, ముఖ్యమంత్రి గారితో అనేక దఫాలుగా చర్చలు జరిపిన ఘనత పిల్లా వెంకటేశ్వరరావు గారిది. ఫీజు రీఎంబర్స్మెంట్ దగ్గర నుంచి కాపు కార్పొరేషన్ ఏర్పాటు దాకా కూడా. విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తి భావం వెల్లివిరిసింది. నేడు సంకటహర చతుర్థిని పురస్కరించుకుని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాత యాగశాల వద్ద శాస్త్రోక్తంగా జరిగిన గణపతి హోమంలో ఆలయ ఈవో సీనా నాయకు పాల్గొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో సంకటహర చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి. పాత యాగశాల వేదికగా ఆలయ ఉప ప్రధాన అర్చకులు శంకర సాండిల్య, అర్చక కార్తిక్ మరియు అర్చక బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయకు హాజరై స్వామివారిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. ప్రతి తెలుగు మాసంలో వచ్చే సంకటహర చతుర్థి నాడు విఘ్న నాయకుడికి పూజలు చేయటం ఇక్కడ ఆనవాయితీగా వస్తుందని తెలియజేశారు. చతుర్థి కావటంతో ఇంద్రకీలాద్రిపై ఉన్న లక్ష్మీ గణపతి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తమ కష్టాలను తొలగించాలని ఆ విఘ్నేశ్వరుణ్ణి వేడుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుపై గెజెట్ విడుదల. ఉత్తరాంధ్రకు మహర్దశ. మోదీ, అశ్విని వైష్ణవులకు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు. జూన్ 1 నుంచి విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం. భవానీపురంలో బీజేపీ భారీ విజయోత్సవ ర్యాలీ. పీవీఎన్ మాధవ్ ఆధ్వర్యంలో ఉత్సాహంగా సాగిన యాత్ర. బెంగాల్లో టీఎంసీ రౌడీ పాలన అంతమైందని పీవీఎన్ మాధవ్ సంచలన వ్యాఖ్య.
విజయవాడ కార్పొరేషన్ కార్యాలయం ముట్టడి, వీధి వ్యాపారుల కోసం సిపిఎం భారీ ధర్నా, చిరు వ్యాపారులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపమని దోనిపూడి కాశీనాథ్ హెచ్చరిక. కొండూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట వృద్ధ దంపతులు బైఠాయింపు, కుంటుముక్కల గ్రామానికి చెందిన దంపతులు భూ పోరాటం, మంత్రి నారా లోకేష్ ఫోటోతో వినూత్న నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. ARTV తెలుగు.